సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బాలకృష్ణ గారి అఖండ సినిమా మంచి సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా మనం ఈవెంట్ ఏర్పాటు చేసుకొని చేయడం మనం చూసాం. అయితే ఇక్కడ ఒక డౌట్ వచ్చేసింది చాలా మందికి. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా అదొక చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రొడ్యూసర్స్ ఎక్కడ, ప్రొడ్యూసర్స్ ఎందుకు మిస్ అయిపోయారు అని చెప్పేసి. అక్కడ ఈవెంట్ లోనూ కనిపించలేదు. బాలకృష్ణ గారు, బోయపాటి గారి స్పీచ్ లో కూడా ఎక్కడ ప్రొడ్యూసర్స్ ప్రస్తావన లేదు. వీళ్ళకు ప్రొడ్యూసర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడుకున్నారే తప్పితే కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా ఎక్కడ లేదంటే ప్రొడ్యూసర్స్ ఎందుకు మిస్ అయ్యారు? మరి బాలకృష్ణ గారే దూరం పెట్టేశారా, డైరెక్టర్ బోయపాటి గారే దూరం పెట్టేశారా, ఇలా గొడవలు సాల్వ్ అవ్వలేదా అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఇక్కడ ఒక పొరపాటు జరిగినప్పుడు దాని గురించి ఎన్నో రకాల వ్యాఖ్యానాలు బయటకు వస్తాయి. ఎవరికి తోచింది వారు మాట్లాడతారు. దాన్ని మనం భూతత్వంలో చూపించవలసిన అవసరం లేదు. అఖండ సినిమా రిలీజ్ అయిందా లేదా, విజయవంతంగా ఆడుతుందా లేదా, అఖండ సినిమాకి ఉన్నటువంటి హర్డిల్స్, కష్టాలు తొలగిపోయాయా లేదా, బోయపాటి శ్రీను వీళ్ళందరూ భుజం మీద చేసుకుని చేతులు పైకెత్తి జేజేలు పలుకుతూ సంబరాలు చేసుకోవాల్సినంత అవసరం లేదు. వాళ్ళ మధ్య ఏమి ఉంటాయండి? హీరో ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు. సినిమా స్టార్టింగే ఒక సీక్రెసీ హైడ్ చేస్తూ స్టార్ట్ చేశారు. దాని పర్యవసానమే ఈరోజు ఈ తాలూకు హర్డిల్స్ అన్నీ. ఆ విషయంలో సినిమాని రిలీజ్ చేసి పెట్టాలి. ఎందుకంటే బాలకృష్ణకి ఇది ప్రతిష్టాత్మకమైన సినిమా కనుక సినిమా రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేయడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. ప్రొడ్యూసర్లు వారు మాట్లాడుకున్నారు. బాలకృష్ణ గారు దాదాపు ఆయన తీసుకున్న 75 కోట్ల టికెట్, ఆయన తీసుకున్న 75 కోట్ల రూపాయల్లో 20 కోట్ల వరకు బాలకృష్ణ పే చేసినట్టుగా అంటే ఒక వార్తలు వస్తున్నాయి. మరి అంటే ఆల్మోస్ట్ ఆ రెమ్యూనరేషన్ లో మేజర్ పార్ట్ వదులుకున్న తర్వాత ఆ సినిమా మీద వీళ్ళకి తగినటువంటి జవాబుదారీ లేకపోవడం వల్ల, ఎవరికి ప్రొడ్యూసర్లకి కావలసిన జవాబుదారీ లేకపోవడం వల్ల వాళ్ళే ఆ బాధ్యతని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. తప్పులేదు కదా. మీరేం మాట్లాడొద్దు, ఈ సినిమా నడిపిద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో, మీరు హ్యాపీగా ఉండండి, మేము హ్యాపీగా ఉంటాం. అంతేగాని మీరు వచ్చేసి సంబరాల్లో పాల్గొన్నట్టయితే ఇంకెవరెవరో ఏవో ప్రశ్నలు వేస్తారు. ఎందుకు సార్ మీరు అలా చేశారు, మరి అప్పుడున్న విషయం ముందు బాలకృష్ణ గారు చెప్పొచ్చు కదా అని మనమే అడుగుతాం కదా. లేకపోతే ముందుగా రిలీజ్ అయి ఉండేది కదా సినిమా అని అక్కడి నుంచి మనం హీరోలు అయిపోతాం. మన ప్రెస్ మీట్లో కానీ సక్సెస్ మీట్లో కానీ కూర్చున్నప్పుడు ఏంటంటే మనం ఏ ప్రశ్న మనం అడిగినట్టయితే వారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారో, చికాకుగా ఫీల్ అవుతారో అదే ప్రశ్న వినడానికి సహజంగా జర్నలిస్టులు ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి వాటి అన్నిటికీ అవకాశం ఎందుకు ఇవ్వాలి? సక్సెస్ఫుల్గా ఆడుతుంది. బాలకృష్ణ చేసే పని ఏంటంటే మోదీ గారు ఈ సినిమా చూడాలి, మోదీ గారు ఈ సినిమా గురించి మాట్లాడాలి, మాట్లాడితే అయిపోతుంది. అలాగే ఈరోజు కామన్ పబ్లిక్ ఎలాగైతే సినిమాలు చూస్తున్నారో అఘోరాలు కూడా వందలాది మంది తరలి వచ్చి సినిమా చూస్తున్నారు. అంటే ఏ సినిమాకి లేనటువంటి ఒక గొప్ప ఆదరణ ఈ సినిమాకి వచ్చింది. తర్వాత హిందుత్వం గురించి హిందువు అని చెప్పుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అలాగే హిందూ మతం పట్ల విశ్వాసంతో ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళు, అవధూతులు కావచ్చు, ప్రవచనకర్తలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు గొప్పగా చెప్తున్నారు. అంటే సినిమాలో మన దేశం గురించి, దేశభక్తిని గురించి, సినిమాలో హైందవ తత్వాన్ని గురించి చెప్పినప్పుడు వాళ్ళు జనరల్గా పరవశించిపోతారన్నమాట. అటువంటి సందర్భాలు ఉంటున్నాయి. అంటే వీటి మధ్యన ప్రొడ్యూసర్లు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎవరు ఏమి చేసినప్పటికీ కూడా ఈ లబ్ధి అంతా ఎవరికి చేకూరుతుంది? ప్రొడ్యూసర్లకే కదా. ఇప్పుడు బాలకృష్ణ హైప్ తెచ్చిన, బోయపాటి శ్రీను హైప్ తెచ్చిన, మోదీ గారి హైప్ తెచ్చిన, దీనికి కారణం మూల కారకులు ప్రొడ్యూసర్లే కదా. పేరెంటల్ రైట్స్ వాళ్ళకే ఉంటాయి కదా. కనుక వాళ్ళు ప్రత్యేకించి
వాళ్ళు నోరెత్తి వాళ్ళు దెబ్బలు తరుచుకుంటూ మాట్లాడవలసిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఈ సినిమా వరకు అంత ఫెయిర్గా జరగలేదు కదా. ఈ సినిమా విషయాల్లో కొంత గోప్యంగా ఉంచారు, దానివల్ల కష్టాలు పాలయ్యారు, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. ఇటువంటి సందర్భంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు అంటే వాళ్ళ మధ్య ఒక అవగాహన ఉంటుంది, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ల మధ్య. ఆ అవగాహన ప్రకారంగా పోతే ఇందులో తప్పెక్కడ ఉంటుందని నా వాదన. ఎందుకంటే సమస్యను మనం దాన్ని పెద్ద చేసి ఏదో విధంగా అలజడి సృష్టించి ఇంకేముంది అయిపోయిందిరా, అఖండ 2 అయిపోయిందిరా అన్నంత వరకు ఎవరు నిద్రపోరండి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదో విధంగా ఆ సినిమాని ఫైనలైజ్ థియేటర్లోంచి సినిమాలు తీశారు, అఖండ సినిమా మరి రావటం లేదు, అఖండ సినిమాకి ఇన్ని కోట్లు నష్టం అని వేస్తే కానీ వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ విధానం తప్పంటాను, అటువంటి ఆలోచనలు కూడా తప్పంటాను. ఇటువంటి ఆలోచనల్ని బాలకృష్ణ అభిమానులు కూడా ఖండిస్తున్నారు పక్క నుంచి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు, బాగా సినిమా పోతుంది కదా అని చెప్పి ఖండిస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు కూడా చూడండి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఈరోజు బాలకృష్ణ తాలూకు ఈ అఖండ నిర్మాతలు మిస్సింగ్ అంటే కనిపించకుండా పోయారా, తప్పించుకొని పోయారా, తప్పించుకొని లేకపోతే ఏమైనా ఇంకేదైనా జరగకూడదు ఏమైనా జరిగిందా, ఇలాంటి పరిపరి ఆలోచనలు వచ్చే విధంగా మనం మాట్లాడుకుంటే దీనిలో మనం సాధించేది ఏముండదు, ఆ ప్రొడ్యూసర్లకు ఉరిగేది కూడా ఏముండదు, మనకి కూడా ఉరిగేది ఉండదు. ఆ సినిమా కొంచెం ఏదో ఆ కాంట్రవర్షియల్ ఆ మాటలతో ఆ సినిమా కొంత ఏదైనా డిస్టర్బ్ అవుతుందేమో అనేటువంటి భయం మాట, అంతేగాని వేరే ఏముంటుంది. నలుగురు ఉన్నారనుకోండి, బ్రాహ్మణుడు నల్లమేక తెలుసు కదా, నలుగురు నల్లమేకని కుక్కంటే ఆ బ్రాహ్మణుడు కుక్కనుకొని విడిచిపెట్టేశాడు అనమాట. అలాగే నలుగురు కూడా అఖండ సినిమా ఫ్లాప్ అయిపోయింది, పోయింది, తీసేస్తున్నారంటే దీని ఎఫెక్ట్ దాన్ని తగలవచ్చు. మనం ఎంతవరకు దాని మీద ఎంతో హోప్తో మనం మాట్లాడుకున్నాము, ఆ హోప్ కొంచెం డిస్టర్బ్ అయ్యే విధంగా ఈ మాటలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ లో వీళ్ళంతా కలిసి ఒక ఈవెంట్ చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? ప్రొడ్యూసర్స్ సెలబ్రేషన్స్, మోదీ గారికి కూడా స్పెషల్ షో చేస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా కలిసి వెళ్ళొచ్చు అంటారా సార్ అక్కడికి? డెఫినెట్గా కలుస్తారండి, వాళ్ళ సినిమా కదా, వాళ్ళ సినిమాని వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఎవరు ఎంజాయ్ చేస్తారు. కనుక ఇవన్నీ మనం అనుకున్న అపోహలే తప్ప ఇవి యథార్థాలు కావు. మనం కొంచెం బ్రాడ్గా ఆలోచించినట్టయితే ఇవి ఇప్పుడు ఇవన్నీ నిజాలు ఎలాగవుతాయి చెప్పండి. మనం ఏంటంటే సంకుచితంగా ఆలోచించి ఇద్దరు విడిపోతారు, ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది, కర్రలతో కొట్టుకుంటారు, కత్తులతో కొట్టుకుంటారు అని ఇటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తే మనకి నిరాశ మిగులుతుంది అన్నమాట. డెఫినెట్గా బాగుంటుంది, అంత బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు ఉంది. ఇటువంటి ఎన్ని చూస్తామండి, ఇప్పుడు నా అనుభవంలో ఇటువంటి ఎన్నో చూసాం అన్నమాట. ప్రొడ్యూసరు, డైరెక్టరు ఇద్దరు మాట్లాడుకోకుండా సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే డైరెక్టర్ ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యి ఆ సినిమాను భుజాలకు ఎత్తుకొని ఏదో విధంగా కష్టపడి సినిమా రిలీజ్ చేస్తాడు. అప్పుడు ప్రొడ్యూసర్తో మాట్లాడడానికి మనస్కరించదు. మాట్లాడినంత మాత్రంలో వీరిద్దరు దూరంగా ఉంటారా? 2 మీట్లు అలా జరిగితే 3వ మీటింగ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ కలిసి మొత్తం మీద సంబరాలు చేసుకుంటారు. దీనికి కూడా అటువంటి రోజు వస్తుందని నేను ఆశిస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.